పైన ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు చివరి అస్త్రంగా ఉపయోగిస్తారు. ఆ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టలేకపోయినా జనాల్లో కూడా చాలా మంది చర్చ ఉంది. ఓకే, అది కొనసాగిస్తారని కూడా అనుకున్నారు. ఇది ఎందుకు చేయలేకపోయినారు? తాత్కాలికంగా ఎందుకు ప్రకటించారు విరామం? అమరణ నిరాహార దీక్ష మీరు చెప్పేది మనం గ్రహించగలము. ఓపెన్గా చెప్తున్నాను, అన్యదా భావించకండి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నా పర్సనల్ ఒపీనియన్, అశోక్ రెడ్డి సీఎంగా ఉంటే కూడా ఇమ్మీడియట్గా జిల్లా ఇవ్వలేదు. ఫస్ట్ మేము దిగేటప్పుడు ఈజీగా వస్తుంది అనుకున్నాం. ఎన్నో భౌగోళికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాజకీయంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో యాజ్ పర్ లా స్టార్ట్ అయింది కాబట్టి జనగణ ఇచ్చేదానికి సుప్రీంకోర్టు కదా పవర్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా గలాట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి మేమేమో సాధించి పెట్టుకోవాలనేది మాకు లేదు కాబట్టి విరమించినాం. బట్ మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా, జిల్లా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జిల్లా అంటూ ప్రకటిస్తే ఆదోని తర్వాతే వేరే జిల్లా వస్తుంది. లేని పక్షంలో ఆ రోజు మీరు ఏం చెప్పినారో అది 10 మంది కాదు 20 మందితో నిలబెట్టి చేసి తిరుగుతాం. ఇంకా అడుగు, పర్వాలేదు. 102 రోజుల కార్యక్రమం రిలే నిరాహార దీక్ష 102 రోజులు పూర్తి చేసుకొని మేము ఆదోని జేఏసీ నాయకులందరూ చర్చించుకొని దీక్షా శిబిరానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి వివిధ రూపాల్లో దశల వారీగా ఉద్యమాన్ని మరో రూపకంగా గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిల్లో తీసుకెళ్ళడానికి ఆదోని జేఏసీ నిర్ణయించడం అనేది ప్రతి సోమవారం ఎంఆర్ఓ గారికి అట్లాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఎంఆర్ఓకి ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వటం, ఆదోని జిల్లా విషయాన్ని తెలియజేయడం, అదేవిధంగా గ్రామాల్లో కూడా సదస్సులను ఏర్పాటు చేసి ఆదోని జిల్లా విషయమై అవగాహన కల్పించడానికి కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదోని పట్టణంలో ఉండేటువంటి 42 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆదోని జిల్లా విషయాన్ని మేము తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. కేవలం ఆదోని జిల్లా సాధించే అంతవరకు ఆదోని జిల్లా జేఏసీ కంటిన్యూషన్గా పనిచేస్తుంది. ఉద్యమ రూపాన్ని మార్చడం తప్ప శిబిరాన్ని కొనసాగించకుండా శిబిరానికి తాత్కాలిక విరామం ప్రకటించామే కానీ ఉద్యమం అనేది కంటిన్యూషన్గా కొనసాగుతుంది. వివిధ దశల్లో ప్రత్యక్ష ఉద్యమ ప్రత్యక్ష ఆందోళన తీసుకోవడం కూడా జరుగుతుంది. అతి త్వరలో ఏప్రిల్ 6వ తారీఖున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభకు అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులను, వివిధ రకాల కుల సంఘాల నాయకులను కూడా పిలిపి వారికి మద్దతు కూడగట్టుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇన్ని రోజుల కార్యక్రమంలో 100 రోజుల కార్యక్రమం అనేటువంటిది ఘనంగా విజయవంతం కావడానికి మరి సహకరించినటువంటి ఆదోని పట్టణ ప్రజలైతేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, కార్మిక సంఘాలు అయితేనేమి, కర్షక సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, ముఖ్యంగా 100 రోజు ప్రోగ్రాం పూర్తి చేయడానికి సహకరించినటువంటి సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వీరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 100వ రోజు 100 మందిని కూర్చోబెడతానని ఆ రోజు 100 మందిని కూర్చోబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సిపిఐ జిల్లా అధిష్టానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏకైక పార్టీ ఆదోని జిల్లా కోసం తీర్మానం చేసినటువంటి పార్టీ సిపిఐ పార్టీ కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 100 రోజుల కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సహకరించడం వల్లే మేము 100 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగినామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉత్తరోత్తర కార్యక్రమము ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఇదే విధంగా ఈ పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, పోలీస్ శాఖ వారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అన్ని వర్గాల వారు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ విజయం అనేటువంటిది ఆదోని జేఏసీ నాయకుల యొక్క విజయం కాదు, ఇది ఆదోని ప్రజలు ప్లస్ 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క మద్దతు ఆ విధంగా ఉన్నది కాబట్టి మేము విజయం సాధించినాం. డిసెంబర్ 10వ తారీఖు ఆదోని పట్టణ బంద్ కావచ్చు, జనవరి 24వ తారీఖున 5 నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా బంద్ కావచ్చు, అట్లాగే 50 రోజుల్లో నారా లోకేష్కి వినతి పత్రం ఇచ్చిన కావచ్చు, బైక్ ర్యాలీ కావచ్చు, కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు,
ఏ కార్యక్రమం వంట ఓర్పు కార్యక్రమం ఏ కార్యక్రమం చేపట్టినా ఇతోధికంగా సహకరించినటువంటి వ్యాపార వర్గాల వారికి అన్ని వర్గాల వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఉద్యమం అనేటువంటిది కంటిన్యూషన్గా కొనసాగుతుంది. రూపం మారినది తప్ప దీక్ష కొనసాగింపు అనేటువంటి దీక్షకు మాత్రమే తాత్కాలిక విరామం ప్రకటించడమే తప్ప దీక్ష ఆదోని జిల్లా సాధనకై ఈ ఉద్యమం కంటిన్యూషన్గా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ముందు జరిగేటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు బలోపేతంగా ఇప్పటికంటే ఇంకా బలోపేతంగా ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇది సహకరించినటువంటి అన్ని వర్గాల వారికి ఆదోని చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత 102 రోజులు జరిగినటువంటి ఉద్యమాన్ని ఆదోని ప్రజల ఆకాంక్ష మరియు వారి యొక్క ఈ యొక్క ఆవేదనను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఆదోని ప్రజలైతేనేమి జేఏసీ నాయకులు మేము సఫలీకృతమైన తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అనుకోకుండా అది వేరే మలుపు తిరిగి హరివాణం మండలం రద్దు కావడం జరిగింది. తదుపరి అదే శిబిరంలో మేము జిల్లా ఉద్యమాన్ని ప్రారంభించి మేము ఒక వారం లోపల మన ప్రభుత్వం ఏదో మనం కూడా స్పందిస్తుందని మేము ఉద్యమంలో శిబిరం ప్రారంభించడం జరిగింది. మనం అనుకోకుండా దాన్ని మళ్ళీ పొడిగించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు 102 రోజు మనము ఆదోని చరిత్రలోనే ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి బలంగా వారి యొక్క ఆకాంక్షను మంత్రులకు ముఖ్యంగా జిల్లాల ఉప కమిటీ అయినటువంటి నిమ్మలనాయుడు గారికి మరియు అనగాని సత్యప్రసాద్ గారికి చైర్మన్ గారికి మరియు మన సత్యకుమార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారు అయితేనేమి మరియు ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మలనాయుడు కూడా తెలియజేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రితో కలిపిస్తామన్నారు. కానీ డీలిమిటేషన్ అవన్నీ ఉన్నందువల్ల తప్పకుండా మీ కోరిక న్యాయమైనదే, మీ డిమాండ్ కూడా సబబైనది కాబట్టి పునర్విభజనలో పరిశీలిస్తాం, దయచేసి విరమించండి అని చెప్పేసి మన స్థానిక నాయకులు అయితేనేమి మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అయితే మా జేఏసీ నాయకులు మాకు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారము దాన్ని 100 రోజులు పూర్తి చేసి ముఖ్యంగా డిసెంబర్ జరిగిన బంద్ అయితేనేమి జనవరి జరిగిన బంద్ 5 నియోజకవర్గాల బంద్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. కాబట్టి ప్రజల ఆకాంక్షను ఎక్కడికి తీసుకెళ్లాలో ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి కూడా మన జేఏసీ నాయకులు వెంకటేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ రకంగా ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా జిల్లా కావాలనే బలమైన కోరికను ప్రజలకు తీసుకెళ్లినందుకు మనము ఒక ఆధునిక పౌరులుగా సంతోషిస్తున్నాము. ఇది ఈరోజు దీక్షా శిబిరానికి విరామం మాత్రమే. కానీ జేఏసీ తదుపరి జిల్లా సాధించే వరకు ఇంకా వివిధ రూపాల్లో ఉద్యమం తీసుకెళ్లి జిల్లా సాధించే వరకు మేమంతా ఐక్యంగా ఉంటామని జేఏసీని ఇంకా బలోపేతం చేసి దాన్ని రిజిస్టర్ చేసి మనకు ఇంకా కేవలం జిల్లా ఒకటే కాదు ఆధునిక కావాల్సిన భౌగోళిక అవసరాలు ప్రతి ఒక్క దాన్ని కూడా గమనించి ప్రజలకు అనుగుణంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు శిబిరాన్ని తాత్కాలికంగా మాత్రమే విరమింపజేసి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. సహకరించిన వివిధ కుల సంఘాలకు, పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు ఎంఆర్ఓ మళ్ళీ మున్సిపాలిటీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి గౌడ్, జేఏసీ నాయకులు. ఆదోని జిల్లా సాధనలో 102 రోజులు చేరుకున్నాం. ఇందులో మీరు ఏం సాధించామని జనరల్గా అడగచ్చు. 5 నియోజకవర్గాలకు ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి ఆల్మోస్ట్ రీచ్ అయిందని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా జిల్లా రావడానికి ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలబెట్టినామని ఆశిస్తున్నాం. అంటే మీనింగ్ ఏమంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లా అంటూ ప్రకటిస్తే ఫస్ట్ ప్లేస్లో ఆదోని ఉంటుంది. అది మేము సాధించినామనే చెప్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఆదోని జిల్లా సాధనలో 80% సాధించాం. ఇందుకు సహకరించినటువంటి ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా అందరికీ కూడా మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది కాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా సీఎం గారికి చేరలేదంటున్నారు. కానీ డే టు డే ఫోటోలతో పాటు వాళ్ళు సీఎం గారికి యాక్చువల్గా ఏం జరిగింది చేరవేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇవి అన్నీ కాకుండా అన్ని కులాల వర్గాల వాళ్ళు, రాజకీయ వాళ్ళు కూడా, రాజకీయం మనకి చూడొద్దరు, అందరూ అన్ని విధాలా సపోర్ట్ చేసినారు. కొన్ని వాళ్ళ వ్యక్తిగత మరియు పార్టీల వల్ల రాకపోయిండొచ్చు. వన్ థింగ్ ఈజ్ షూర్, ఆదోని జిల్లా వచ్చి తీరుతుంది, మ్యాటర్ ఆఫ్ టైం. ఎప్పుడు అంటే 2 ఒకటి జనగణ అంటే జనాభా లెక్కల తర్వాత కానీ, లేదు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ తర్వాత
3 months ఆర్ 1 month టైం ఇస్తాము. ఏ పార్టీ అన్నారు అని రాకపోతే ఇందుకు 10 ఉద్యమిస్తాము. జిల్లా వచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. అశోక్ రెడ్డి జేఏసీ ఆదోని. మామూలుగా ఉద్యమకారులు వచ్చేసి చివరి అస్త్రంగా ఒకటి ఉపయోగిస్తారు. అవును అంటే రిలే నిరాహార దీక్షల అనంతరం అవును ఏ ఉద్యమం చేపట్టి